మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడులిచ్చే రకాలను సాగు చేసినప్పుడే రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. వరినే తీసుకుంటే ప్రాంతాలకు అనుగుణంగా ఎన్నో రకాలు సాగులో ఉన్నా మరిన్ని నూతన వంగడాలను ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా శాస్త్రవేత్తలు విడుదల చేస్తూ ఉంటారు. రైతులు ప్రయోగాత్మకంగా ఆయా రకాలను తమ క్షేత్రాల్లో పరిశీలించి మంచి దిగుబడి సామర్థ్యం, అన్నం నాణ్యత, మార్కెట్ గిరాకీ బాగున్న రకాలను అభివృద్ధి చేసుకొని మరుసటి సీజన్లో పెద్ద ఎత్తున సాగు చేస్తుంటారు. అలా కొత్త రకాల ఎంపికతో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులతో సాగులో ముందడుగు వేస్తున్నారు వరంగల్ జిల్లాకు చెందిన యువ రైతు ఒకరు. ఈ ఏడాది 6 నూతన వరి వంగడాలను తన క్షేత్రంలో సాగు చేశారు. ఆయా వంగడాలు ఎలాంటి ఫలితాలు ప్రదర్శిస్తున్నాయో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ధాన్యం కంకులను మురిపెంగా చూసుకుంటున్న ఈ రైతు తిప్పారపు రాజు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి గ్రామంలో ఈయనది 32 ఎకరాల వ్యవసాయం. 10 ఎకరాలు సొంతం కాగా మిగిలినది కౌలు సేద్యం. వరిలో పాత రకాల సాగు లాభసాటిగా లేదని భావించిన రాజు గత 6 సంవత్సరాలుగా వ్యవసాయ పరిశోధనా స్థానాల నుంచి మినీకిట్ రకాలను, ఇతర కొత్త రకాలను సేకరించి శాస్త్రవేత్తల సూచనలతో సాగు ఆరంభించారు. అలా ఈ ఏడాది ఖరీఫ్లో కొత్తగా 6 రకాలను సాగు చేసిన రాజు వాటి గుణగణాలను ఇలా తెలియజేస్తున్నారు. నేను గత 6 సంవత్సరాల నుంచి కేవలం వరిని మాత్రమే పండిస్తున్నా. ఇందులో భాగంగా అన్ని యూనివర్సిటీల నుంచి మినీ కిట్లను తీసుకొచ్చి కొద్దిగా వాటిని డెవలప్ చేసుకుంటూ ప్రధాన పొలంలో మళ్ళీ ఎక్కువ మొత్తంలో పెట్టి దాన్ని నేను సీడ్ ఎక్కువగా తయారు చేస్తున్నాను. దొడ్డు రకాలు వచ్చేసి 3 రకాలు, సన్న రకాలు వచ్చేసి 3 రకాలు. దొడ్డు రకాలలో వచ్చేసి కూనారం 13555 అనేది ఇది దొడ్డు రకం విత్తనం. 2వ మినీ కిట్ దశలో ఉంది. పంట కాలం వచ్చేసి 130 రోజులు. ఎకరానికి వచ్చేసి 32 క్వింటాలు వర్షాకాలంలోనే వస్తుంది. ఆ తర్వాత రబీలో 35 క్వింటాల వరకు కూడా వస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. ఎంతటి వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా పడిపోవట్లేదు. మొన్న ముంత తుఫాన్ వచ్చిన తర్వాత అనుకున్నాం అన్ని వేరే విత్తనాలు అన్నీ పడిపోయినాయి, కానీ ఇవి మాత్రం పడిపోలేదు. ఎలాంటి ఏం కూడా మనకు డ్యామేజ్ అనేది జరగలేదు. MTU 1293 ఇది కూడా దొడ్డు రకం. 120 రోజుల పంటకాలం. ఇది అన్ని నేలలకు అనుకూలంగా ఉంటుంది. చౌడు నేలకు కానీ, మనకు మంచి రేగడి భూములకు కానీ, చౌకలకు కానీ, ఎర్ర చెక్కులకు కానీ, చౌడుకు కానీ అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. ఇది కూడా మనకు 30 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. రబీకి ఖరీఫ్కు రెండింటికి అనుకూలమైనటువంటి విత్తనం ఇది. ఇంకొకటి వచ్చేసి మనకు RNR 28361 ఇది ఆల్రెడీ రిలీజ్ వెరైటీ, రాజనగర్ వాళ్ళది. ఇది కూడా మనకు 32 నుంచి 33 క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తుంది. ఈ 3 రకాలు నేను దొడ్డు రకం పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇంకో సన్న రకాలకు వచ్చేసి నేను ఒక 3 రకాలు పెట్టాను. MTU వాళ్ళది 1426 అనే రకం కొత్తది. ఇది 2వ మినీ కిట్లో ఉంది. ఇది కూడా 120 రోజుల పంటకాలం. ఎలాంటి చీడపీడ లేవు. అది ఎంతటి వర్షానికైనా కూడా పడిపోలేదు. ఇంకొకటి వచ్చేసి KNM 733 అది మనకు RNR సిగ్మెంట్ లాగా ఉంటుంది. అది కూడా చాలా మంచి విత్తనం. అది బ్రీడర్ సీడ్ తీసుకొచ్చి నేను డెవలప్ చేయడం జరిగింది. అది అన్నం తినడానికి చాలా అనుకూలంగా ఉంది. కుకింగ్ క్వాలిటీ బాగుంది. మార్కెట్లో మిల్లర్స్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా కూడా వేరే విత్తనం ఇంకొకటి కూడా పెట్టడం జరిగింది. పంజాబ్ వెరైటీ PR 126 కూడా. ఇలాంటి విత్తనాలు నేను మొత్తం మీద 6 రకాలు పెట్టాను. 32 ఎకరాలలో 6 రకాల విత్తనాలు పెట్టాను. రైతులకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో వాతావరణం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండట్లేదు, అనుకూలంగా ఉండట్లేదు. రైతు కష్టపడి మనం 4 నెలలు 5 నెలలు పెట్టిన తర్వాత పంట చేతికి వచ్చే ముందు ఏంటంటే పడిపోయిందంటే అది ఎంత మంచి విత్తనమైనా కూడా అది మనకు చాలా నష్టం జరుగుతుంది. వర్షానికి గాలికి పడిపోకుండా కాండం దృఢంగా ఉండి ఎలాంటి చీడపీడలను తట్టుకొని పడిపోకుండా ఉండే విత్తనాలను ఎంచుకోవాలి రైతులు. అందులో భాగంగా యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తే ఎప్పుడు కానీ ఏంటంటే రైతులు ఏంటంటే యూరియా అనేది ఎక్కువ వాడుతున్నారు. దయచేసి చెప్తున్నాను ప్రతి రైతుకు కూడా యూరియా అనేది తక్కువ వాడినప్పుడు ఏంటంటే మనకు కాండం అనేది దృఢంగా ఉంటుంది. ఈ సుడిదోమ, ఈ పేను ఇలాంటివి కూడా మనకు డిసీజెస్ కూడా తక్కువ వస్తాయి. కర్ర కూడా పడిపోదు. అందుకని ఏంటంటే యూరియా శాతం తగ్గించాలి. ఫస్ట్ దమ్ములో దుక్కిలో ఏంటంటే మనకు DAP ఎకరాకు నేను 2 బస్తాలు చొప్పున ఇస్తా. దాంట్లోనే పొటాష్ కూడా కలుపుతా. తర్వాత మధ్యలో 2020 ఒక 20 కేజీల మాత్రం యూరియానే మనకు కలిపేస్తా. కంపల్సరీ మొగి పురుగునే మందు స్ప్రే చేయడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత
ఒక్కసారి గింజ మచ్చ తెగులు వస్తానే మానిపండు తెగులు వస్తుందని చెప్పేసి ఒబేరాన్ అనే మందు, ఇంకోటి టిల్ట్, ఈ 2 కలిపి కూడా నేను కొట్టడం జరిగింది. గింజ కూడా మంచి క్వాలిటీగా కనబడుతుంది. మంచి విత్తనం అయినప్పుడు ఏంటంటే పెట్టుబడి తగ్గిపోతుంది. నేను పండించినటువంటి పొలాన్ని మొత్తం మినీ కిట్ల రూపంలో ఉన్నటువంటి విత్తనాలేమో విత్తనాన్ని మళ్ళీ పాతకాలం పద్ధతిలో ఈ మోటార్ ద్వారా అంటే ఫ్యాన్ పెట్టి ఎలా అయితే పడుతున్నామో ఇప్పటికి కూడా నేను దానికి తూర్పాల పోయడం జరుగుతుంది. దీన్ని తూర్పాల పోయడం అంటారు. ఈ తూర్పాల పోయడం వల్ల ఏంటంటే చెత్త, తాలు ఎలాంటి ఏది ఉన్నా కూడా మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఉన్నటువంటి గట్టి గింజ మాత్రమే మనకుంటుంది. అయితే దాన్ని మనం మిల్లర్స్కి ఇచ్చినా లేకపోతే ఎక్కడికైనా రైతులకు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఏంటంటే వాళ్ళకి ఎలాంటి తరుగు అనేది, తాళు అనేది ఎలాంటి ఏముండదు. ఏ మిల్లర్ అయినా కూడా ఏంటంటే మనకు తాలు కింద, తరుగు కింద ఇన్ని కేజీలు తీసేస్తామని చెప్పి అనేది అవకాశం లేకుండా మేమే దాన్ని శుభ్రపరిచి ఇవ్వడం జరుగుతుంది.